చక్రవర్తి చేస్తే శృంగారం అమాస, ఆకలాట చేస్తే వ్యభిచారం అన్నారు. లోకల్లో ఇప్పటికి చలామణి అవుతుందండి. పెద్దవాళ్ళు ఏం చేసినా తప్పులేదు, అవన్నీ శృంగారం, రసికత్వం. సల్మాన్ ఖాన్ లాంటి వాడు జింకని చంపేస్తే చంపుతానండి, అదో సరదానా వీడిని వేసేస్తే వాళ్ళు తాగారనుకోండి పార్టీల్లో, వాళ్ళు ఈవేళ మనం సెలబ్రిటీల పేరు మీద గౌరవిస్తున్న వాళ్ళు ఎవరండి? గొడ్డలు ఎప్పుకున్న ఆడాళ్ళని సినిమాలో ఉంటే వాళ్ళని సెలబ్రిటీలు అంటున్నారు. వీళ్ళు అనేవాళ్ళకి బుద్ధి ఉందా? 35 మూవీసం గుడ్డలు లేకుండా పీలికలు చీలికలు వేసుకుని తిరుగుతున్నారు హీరోయిన్లు. ఇదివరకు జ్యోతిలక్ష్మి, జయమాలిని ఉండేవారు, పాపం ఆ పాత్రలు వాళ్ళు వేసేవారు. నిజంగా వాళ్ళు చాలా సాహసం చేసి వేశారని చెప్పాలి, వాళ్ళకి నమస్కారం పెట్టాలి. హీరోయిన్లు అలా ఉండేవారు కాదు. ఇప్పుడు వాళ్ళే ఈ మధ్య అక్కడ అంటుండే మా అవసరం ఏముంది, అంత హీరోయిన్లు అంతా అలాగే ఉన్నారు. అన్నీ వాంపే, అన్నీ కంపే. ఇక వాంప ప్రత్యేకంగా అక్కర్లా. పూర్వం మేము సినిమాలు చూసే మా చిన్నతనంలో ఏదో విజయలలిత ఒక అమ్మాయి, జ్యోతిలక్ష్మి, జయమాలిని, ఇంకో అనురాధ ఎవరో ఉండేవారు, ఒక 3-4. వాళ్ళకి ఆ ఐటమ్ సాంగ్ అంటే వాళ్ళు. ఇప్పుడు ఐటమ్ సాంగ్ అంటేనే ఐశ్వర్యరాయ్ వస్తుంది, దానికి కూడా ఆవిడే. కైత్రీనా కైఫు వీళ్ళ అంటే ఐటమ్ సాంగ్కి వాళ్ళు అవసరమా అండి? శృతి, అనుష్క వీళ్ళందరూ అంటే హీరోయిన్కి వాంప క్యారెక్టర్కి భేదం లేకుండా పోయింది. అలాగే అమ్మాయిలు అలాగే తయారవుతున్నారు బయట వెళ్ళడం చూసి. మేము ఉంటే తప్పేమిటని. పైగా మా వేషాలు నిర్ణయించడానికి మీరెవరు అంటున్నారు? ఎవరు ఏమీ నిర్ణయించరమ్మా. జరుగుతాయి సమాజంలో. ఏ నిబంధనకి మనం కట్టుబడినప్పుడు ఎవరు శిక్షించేందుకు ఎవరు ఉండరు. అరాచకం ఉంటుంది. అప్పుడు కూడా బలైపోయేది ఆడవాళ్ళే. గమనించుకోండి అమ్మ దయచేసి, వేషధారణ పట్ల జాగ్రత్త పడ్డానికి. అప్పుడు కూడా బలైపోయేది మీరే. మగాడికి ఏమీ కాదు, హాయిగా తిరుగుతాడు. అందుకే చెబుతాం జాగ్రత్తగా ఉండమని. ఓ తండ్రిలా చెబుతాం, అర్థం చేసుకోవాలి. సమాజంలో ఎవరికి ఎడంవైపు వెళ్ళాలని నిబంధన. నేను ఎందుకు వెళ్ళాలి చెప్పడానికి, నువ్వెవరంటే తీసేద్దాం నిబంధనలన్నీ. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎడదాం. అన్నీ నల్గొండ బస్సు ప్రమాదాలే అవుతాయి. నిబంధనలు ఏవైనా, సంప్రదాయాలైనా, చట్టాలైనా సమాజ క్షేమం కోసం వస్తాయి. కానీ లోకం ఎలా ఉంటుంది అంటే ఇదే వ్యభిచారం అండి. పెద్దవాళ్ళు ఎవరన్నా చేస్తే చాలా గొప్ప విషయం. ఆయన రసికుడు అండి. ఒక్కరు ఎరగొట్టేస్తే వేదవను పట్టుకుని. అందుకే పుట్టిన చక్రవర్తి చేస్తే శృంగారం, సాకలాట చేస్తే వ్యభిచారం. ఇంకో మాట వేదాంతంగా చెప్పుకోవాలి. గజం మిథ్య, పలాయనం మిథ్య అంటారు. ఇది వేదాంతంగా చాలా సరదా అయిన ఒక సామెత. గజం మిథ్య, పలాయనం మిథ్య. ఒక అద్వైత వేదాంతం ఉన్న, అద్వైతం అంటే నా ద్వైతం, రెండు లేవు ప్రపంచంలో, ఉన్నది ఒకటి. అదేమిటండి మరి లోకమే లేదయ్యా అంటాడు. అద్వైతం అంటే లోకం లేదు, కళ అన్నాడు ఆయన. ఇప్పుడు జగన్ మిథ్య అంటే జగత్తు మిథ్య, జగన్ను మిథ్య కాదు, జగత్తు మిథ్య అంటూ ఉంటాడు. ఓసారి రాజమార్గంలో ఆయన అద్వైత సన్యాసి పెడుతూ ఉంటే ఓ ఏనుగు తరుగుతుంది జనాన్ని. అందరూ పరిగెడుతున్నారు. ఈ సన్యాసి కూడా పరిగెడుతున్నాడు. వెంటనే సరే కాసేపు పరిగెట్టాడు, ఏనుగు వెళ్ళిపోయింది. ఒకడెవరో వచ్చి అద్వైతం నచ్చని వాళ్ళు ఉంటారుగా, అద్వైతులు, విశిష్టాద్వైతులు, వైష్ణవులు, వాళ్ళు ఒకడు పట్టుకున్నాడు. దొరికాడురా అద్వైతం, దొరికాడుదా మనకి వాయించేద్దాం పట్టుకుని. అసలు వీడి సిద్ధాంతం ఏంటో వీడి ఏంటి ఆయన పట్టుకుని, ఏమయ్యా లోకమంతా మిథ్య అని చెప్పావు కదా, మరి ఏనుగు మిథ్య కదా, నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు అన్నట్టు. వాడన్నట్టు గజం మిథ్య, పలాయనము మిథ్య. ఇది వేదాంతం, చమత్కారం అంటే ఇది. ఆ ఏనుగు ఉండడం మిథ్య అని నేను చెప్పింది నువ్వు ఒప్పుకుంటున్నావు కదా, మరి నేను పరిగెట్టడం కూడా మిథ్యేగా, నీకు ఎందుకు కనపడింది అన్నట్టు. అందుకే అద్వైతం ఎప్పుడూ భావన, క్రియలో ద్వైతం ఉంటుంది. వ్యావహారిక సత్యం అన్నారు శంకరాచార్య. ఏం వెరివాళ్ళ మాట్లాడాల. వ్యవహారం ప్రకారం ఏనుగు తరిమితే పరిగెట్టాలి, లేకపోతే చంపేస్తుంది. అది కుక్క తరిమితే నిలబడి ఎదిరించాలి, లేకపోతే కుదరదు. అన్నం తినాలి, గడ్డి ఏమో దూడకు పెట్టాలి. గడ్డి మనం తిని అన్నం దానికి పెడతామా? అన్నీ ఒకటే కదా అని. అన్నీ ఒకటే అంటే అర్థం ఏమిటంటే పదార్థాలు వ్యవహారం కోసం మార్పుగా ఉంటాయి. లోపల ఉన్న తత్వం ఒకటే, తత్వం అదే నువ్వు. వాడు ఒకటే, నేను ఒకటే కదా. ఆకలి ఇద్దరికీ సమానమే కదా. పోనీ తినే పదార్థాల్లో తేడా ఉండొచ్చు, ఆకలి ఇద్దరికీ సమానమే కదా. వాడు ఆకలి నేను తీర్చాలి కదా, వాడిని నేను దోచుకుంటే ఎలాగని యజమాని ఆలోచిస్తాడు. అంచేత ఆధ్యాత్మికమైన సామ్యవాదం ఏర్పడాలంటే అద్వైతం ఒక్కటే సిద్ధాంతం, శంకరాచార్య ఒక్కరే సిద్ధాంతకర్త. దాన్ని ఈ చమత్కారమైన సామెతలో చెప్పారు, గజం మిథ్య, పలాయనం మిథ్య. అద్వైతం చెప్పేటువంటి వాడు తగినటువంటి చర్య తీసుకుంటే చర్య ఎందుకు తీసుకున్నావు అనకూడదు. ఆ ప్రమాదం మిథ్య అని అతను చెబుతున్నాడు, చర్య కూడా మిథ్యే. జరుగుతున్నదంతా స్వప్నం. నిర్లిప్తంగా ఉంటాడు, హాయిగా ఉండదు. భగవద్గీత సిద్ధాంతాన్ని, కృష్ణుడు చెప్పిన దాన్ని మనం పాటించాలి అంటే గజం మిథ్య, పలాయనం మిథ్య. వ్యావహారికంగా మనం చేయవలసింది ఏమిటో చేస్తాం, మనస్సులో మాత్రం ఇవన్నీ పెట్టుకోం. ఎంత హాయిగా ఉంటుందండి జీవితం. అక్కడే వచ్చింది సరిగ్గా. అంటే కాస్త పక్షపాతం చూపించడం కొంచెం అవకాశం అనమాట. అలాగే ఇంకో చక్కని జాతీయం ఉంది, టెంకాయ పిచ్చుకొండ. వాడో టెంకాయ పిచ్చుకోండి అమ్మా, ఏం తెలియదు, వాడో టెంకాయ పిచ్చుకోండి. ఏమి టెంకాయ పిచ్చుకోండి, అది పిచ్చుకొండ కాదు. చాలా విచిత్రమైనటువంటి కథ ఉంది ఈ జాతీయం వెనక.
ఒక ఊళ్ళో ఒక పేద బ్రాహ్మడు ఉండేవాడు. ఏమీ చదువుకోలేదు, సంపాదన లేదు, పిల్లలు మాత్రం మన సరే దానికేమీ ఆదాయం లేకపోయినా అగ్నిదీప్తికి లోటు లేదు, సంతానం కలిగారు శుభ్రంగాను. వీళ్ళని పోషించాలి. వాళ్ళు మెడ మీద ఒకడు ఎక్కుతున్నాడు. భారీ పరిస్థితి చూస్తే పిల్లాడికి 6 నెలలు, తల్లికి 3 నెలలు అన్నట్టుగా ఉంది. ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలి? చివరికి ఎవరో సాటి బ్రాహ్మణుడు కూడా దరిద్రం ఎంతకాలం పడతావరా, రాజుగారు మంచివాడరా, కాస్త బ్రాహ్మణులు గౌరవిస్తున్నట్ట, పట్టుకెళ్ళి ఏదో ఇచ్చేసి కాస్త ఆశ్రయించిన ఆయన అంటే, ఏమి ఇమ్మంటావు, నా దగ్గర ఏముంది, నా దగ్గర ఏం లేకపోతే అన్నాడు. ఏముందిరా రాజులకు ఇవ్వడానికి, దొడ్లో కొబ్బరి చెట్టు ఉందిగా, ఒక కొబ్బరికాయ పట్టుకెళ్ళు అన్నట్టు. ఏం అడగమంటావు, నాకేం కవిత్వం రాదు, పద్యాలు రావు, పాండిత్యం రాదు, ఏం వద్దురా అని ఒక మాట చెబుతాను నేను. ఒరే కాస్త ఏడిస్తే రాజుగారు కరుణిస్తారా, బ్రాహ్మణులు ఏడిస్తే ఎవరో చూడలేరమ్మా, అందుకని ఓ టెంకాయ పెట్టుకెళ్ళి ఒక పంచి, ఈ టెంకాయ పుచ్చుకోండి నా దరిద్రం తీర్చండి, ఈ టెంకాయ పుచ్చుకోండి నా దరిద్రం తీర్చండి, ఈ టెంకాయ పుచ్చుకోండి నా దరిద్రం తీర్చండి అను చాలా అన్నట్టు. అంటే వీడు అతి కష్టం మీద కొబ్బరి చెట్టు ఎక్కి కాయ తీసి మొత్తం మీద పీచు తీసి దాన్ని ఏదో కొబ్బరికాయ పట్టుకుని ఈ రాత్రి అంతా అబ్జెక్ట్, ఈ టెంకాయ పుచ్చుకోండి నా దరిద్రం తెచ్చాను, సరిగ్గా సరిపోయింది బాగా అన్నానా చూడు, మళ్ళీ ఎందుకంటే మరి ఆయన కోపడితే కష్టం కదా, అనుగ్రహం బదులు ఆగ్రహం వస్తుంది. ఈ టెంకాయ పుచ్చుకోండి నా దరిద్రం తీర్చండి, ఈ టెంకాయ పుచ్చుకోండి నా దరిద్రం తీర్చండి, ఇలా మొత్తం బాగా 100 సార్లు అభ్యాసం చేశాడు. అది ఎక్కువ సార్లు అభ్యాసం చేయడం కూడా ప్రమాదమే, పిచ్చెక్కిపోతుంది. చివరికి ఈ టెంకాయ పుచ్చుకొని దారిలో కూడా టెంకాయ పుచ్చుకోండి దరిద్రం, టెంకాయ పుచ్చుకోండి, టెంకాయ పుచ్చుకోండి, మర్చిపోతానేమో అని భయం పాపం. ఆత్మవిశ్వాసం లోపిస్తే అన్నీ లోపించినట్టే. దేవుడి మీద నమ్మకం కోల్పోయినా పర్వాలేదేమో కానీ మన మీద మనం నమ్మకం కోల్పోకూడదు. అది ఆత్మవిశ్వాసం ఉంటే క్రమంగా పరమాత్మ విశ్వాసాన్ని కూడా దారి తీస్తుంది, అదే దారి తీసుకెడుతుంది. అందుకని వెడుతూ వదిలేశాడు. అక్కడ రాజుగారు, ఆ భటులు, హడావుడి, ఏదో గదులవి దాటి వెళ్ళడం, గులేబకావుడి సినిమా కథలో ఎన్టీ రామారావు గారు 16 గుమ్మాలు దాటినట్టుగా అమ్మ అమ్మ అంటూ దాటుకుంటూ వెళ్ళడంలో ఈ బ్రాహ్మడి ఇది మర్చిపోయాడు మొత్తం. ఈ టెంకాయ ఇవ్వటం, టెంకాయ తర్వాత ఏమిటి టెంకాయ మర్చిపోయి ఇప్పుడు అడుగుదామంటే ఆయన లేదు. తీరా రాజుగారు కనపడి ఏమిటంటే టెంకాయ పిచ్చుకోండి, టెంకాయ పుచ్చుకోండి దరిద్రం తీర్చండి, దరిద్రం తీర్చండి మొత్తం వదిలేశాడు. టెంకాయ పిచ్చుకోండ, టెంకాయ పిచ్చుకోండ, టెంకాయ పిచ్చుకోండ అన్నాడు చివరికి కంగారులో. అప్పటి నుంచి రాజుగారికి నవ్వాలో ఏడవాలో తెలియక ఈ పిచ్చుకొండ ఎవరు, ఎందుకంటే ఏదో బంగారు కొండ అనంటే పిచ్చుకొండ, ఎవడయ్యా ఈ పిచ్చుకొండ, అవతలు తీసుకెళ్ళండి, ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఉండాల్సిన వాడు ఇక్కడికి వచ్చాడు తీసుకెళ్ళండి అని చెప్పి తోసి పారేశాడు. అంటే చివరికి ఆ మాత్రం కూడా అనలేనంత వెర్రివాడు అన్నరికి టెంకాయ పిచ్చుకోండి అమ్మ అంటారనమాట. ఈ జాతీయాల వెనకాల ఇంత గమ్మత్తైన కథలు ఉన్నాయి. ఇవి తెలుసుకుంటే మన జీవితాన్ని మనమే బాగు చేసుకోవచ్చు. కనీసపు జాగ్రత్త, కనీసపు ధైర్యం కూడా లేకపోతే ఎలా బతుకుతామండి? ఎవరన్నా మనం ఉద్ధరించాలన్నా కూడా ఉద్ధరింపబడే యోగ్యతోటి మనకు ఉండాలి కదా. మొక్కకి నీళ్లు పోయాలి అంటే కనీసం ఆ మొక్క ఇక పూర్తిగా చచ్చిపోకుండా ఉంటే కొద్దిగా నీళ్లు పోస్తే, పూర్తిగా చచ్చిపోతే ఎలా బతుకుతుంది? కాస్త అందుకునే స్థితి ఆ మొక్కలో ఉండాలి కదా, ఎవరో నీళ్లు పోయలేదు అనడం కంటే. అటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికే ఈ చమత్కారాలని.